హాయ్ వెల్కమ్ టు ఈటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. కేవలం రెండే సినిమాల అనుభవం ఉన్న ఇతను పవర్ స్టార్ కు పాన్ ఇండియా హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓజీ సినిమా గ్లిమ్స్ ఇంకా పవర్ స్టోర్మ్ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. స్వతహాగా సుజిత్ పవర్ స్టార్ వీరాభిమాని. సో ఒక ఫ్యాన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటున్నారో ఓజీలో అలా చూపిస్తాడు అని తెలుస్తోంది. పవర్ స్టోర్మ్ సాంగ్ లో కొన్ని క్లిప్స్ అయితే అద్దిరిపోయాయి అనిపిస్తోంది. అయితే ఓజీ కోసం దాదాపు 2.5 ఏళ్లుగా కష్టపడుతున్నాడు సుజిత్. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే ఈ సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ కుదరలేదు. ఫైనల్ గా ఓజీ రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత సుజిత్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఓజీ తర్వాత సుజిత్ ఆల్రెడీ నానితో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు. ఓజీ నిర్మాత డివివి దానయ్యే ఆ సినిమాకు నిర్మాత. నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుజిత్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఓజీ తర్వాత వెంటనే నాని సినిమా ఉండకపోవచ్చు అని టాక్. ఇద్దరు మధ్యలో చెరో సినిమా చేస్తారు అని టాక్. నానితో కూడా సుజిత్ ఒక స్టైలిష్ ఎంటర్టైనర్, అది కూడా లవ్ స్టోరీగా తీయాలి అని అనుకుంటున్నాడట. తప్పకుండా నాని సుజిత్ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. నాని ప్యారడైజ్ 2026 మార్చ్కు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళితే మాత్రం ఆ మూవీ మరో ఏడాది పడుతుంది. సుజిత్తో సినిమా అంటే ఈసారి పాన్ ఇండియా బొమ్మ అన్నట్టే. ఎలాగూ ఓజీతో డైరెక్టర్గా సుజిత్ తన మార్క్ చూపిస్తాడు కాబట్టి నానికి సుజిత్తో సినిమా కలిసొచ్చే అంశమే అని చెప్పొచ్చు. నాని ప్యారడైజ్ తర్వాత సుజిత్ మాత్రమే కాదు, హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యతో కూడా ఒక సినిమా ఉంటుంది అని తెలుస్తోంది. నాని సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాడు. సుజిత్ కూడా ఓజీ తర్వాత మరీ లేట్ చేయకుండా నెక్స్ట్ సినిమా వెంటనే సెట్స్ మీదకు తీసుకువెళ్ళాలి అని చూస్తున్నాడు. అయితే అది నాని సినిమా అవుతుందా లేదా మరోటా అన్నది త్వరలోనే తెలుస్తుంది.